అధ్యక్ష, తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు సందర్భంగా మాట్లాడే అవకాశం కల్పించిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. 2014 సంవత్సరంలో ఆనాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి చలువతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు వాళ్ళు గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం పేరు మీద పార్టీ నడిపి అధికారంలోకి వచ్చినాక కనీసం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం కానీ, తెలంగాణ రాష్ట్ర గీతం పెట్టడంలో కానీ పూర్తిగా విఫలమైనరు. వాళ్ళు కేవలం వాళ్ళ పార్టీకి చిహ్నమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహం, ఆ పార్టీనే ప్రభుత్వానికి అప్లై చేసిన తప్ప 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఏనాడు కూడా వాళ్ళు పరిగణనకు తీసుకోలేదు. ఈనాడు ప్రజాపాలన ఈ రాష్ట్రంలో కొలువుదీరింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ ప్రజల 4 కోట్ల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఏర్పాటు చేయాలని చెప్పి వారు తలంచడం, ఈ నిండు సభలో ప్రకటన చేయడం గౌరవ ముఖ్యమంత్రికి, రాష్ట్ర మంత్రివర్గానికి, ఈ శాసనసభలో కొలువుదీరిన సభ్యులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న, ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆనాటి విద్యార్థి నాయకుడిగా నాకు చాలా సంతోషాన్ని అనిపిస్తుంది. ఎందుకంటే మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో అనేక సార్లు జైలుకి వెళ్ళి కేసుల పాలై ఈరోజు తెలంగాణ శాసనసభలో ఒక శాసనసభ్యుడిగా నాకు మాట్లాడే అవకాశం వచ్చినందుకు నిజంగా నేను పూర్తిగా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఏనాడు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పనిచేసింది తప్ప ఏనాడు కూడా వారి ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయలేదు. ఈనాడు ఇంకొక ముఖ్యమైన విషయం, శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా ఈరోజు ఉంది కాబట్టి ఈ శాసనసభ తరఫున వారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా అధ్యక్ష. గౌరవ సభ్యులు శ్రీహరి గారు.